కేటీఆర్ను అరెస్ట్ చేస్తారా? కేసీఆర్కు పిలుపు వస్తుందా? తెలంగాణ గట్టు మీద అరెస్టుల అంశం ఇప్పుడు హాట్ టాపిక్ అవుతుంది. ఇప్పటికే కేటీఆర్ను అరెస్టు చేస్తారంటూ ఊహాగానాలు, వార్తలు, గాసిప్లు చక్కెర్లు కొడుతున్నాయి. నెల రోజులుగా ఆ ఎపిసోడ్ కంటిన్యూ అవుతూనే ఉంది. ఇంతలోనే కాళేశ్వరం ప్రాజెక్టుపై పీసీ ఘోష్ కమిషన్ విచారణ అమాంతం హీట్ క్రియేట్ చేస్తోంది. కాళేశ్వరం లిఫ్ట్ ఇరిగేషన్లో అవినీతి, అక్రమాలు జరిగాయంటూ రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన జస్టిస్ చంద్రఘోష్ కమిషన్ విచారణను వేగవంతం చేసింది. ఆరోపణలు, అక్రమాలకు సంబంధించి ఇప్పటికే పలువురు అధికారులను సుదీర్ఘంగా విచారించింది కమిషన్. ప్రాజెక్టు పనుల్లో అవకతవకలపై విచారణ జరిపేందుకు జస్టిస్ పీసీ ఘోష్ కమిషన్ ఈ నెల 21న మరోసారి హైదరాబాద్కు రాబోతోందట. వచ్చే నెల 5 వరకు ఇక్కడే ఉండి పలువురిని విచారించాలని నిర్ణయించుకుందట. ఈ నేపథ్యంలోనే పీసీ ఘోష్ కమిషన్ మాజీ సీఎం కేసీఆర్ను విచారించే అవకాశాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. మాజీ సీఎం కేసీఆర్తో పాటు అప్పటి ఇరిగేషన్ మినిస్టర్గా పనిచేసిన హరీష్ రావును కూడా విచారణకు పిలుస్తారని టాక్ వినిపిస్తోంది. అయితే ఈ కమిషన్ విచారణకు కేసీఆర్ హాజరవుతారా అనే సందేహాలు వ్యక్తమవుతున్నాయి. విద్యుత్ కొనుగోళ్ల ఇష్యూలోనే కేసీఆర్ను ఇరికించే ప్రయత్నం జరిగిందని బీఆర్ఎస్ వర్గాలు అప్పట్లో ఆరోపణలు గుప్పించాయి. అప్పుడు విద్యుత్ కమిషన్ నోటీసులు ఇస్తే మాజీ సీఎం విచారణకు హాజరు కాలేదు. అంతేకాదు, జస్టిస్ నరసింహారెడ్డి కమిషన్కు విచారణ అర్హతే లేదంటూ లేఖ రాశారు మాజీ సీఎం. న్యాయ సూత్రాలకు విరుద్ధంగా కమిషన్ ఏర్పాటైందని, అలాంటి కమిషన్ ఏర్పాటును రద్దు చేయాలని డిమాండ్ చేశారు కేసీఆర్. దాంతో ఏకంగా విచారణ కమిషన్ చైర్మన్నే మార్చాల్సి వచ్చింది సర్కార్కు. మరి ఇప్పుడు కాళేశ్వరం విషయంలో కేసీఆర్ ఎలా స్పందిస్తారనేది ఆసక్తికరంగా మారింది. ఒకవేళ పీసీ ఘోష్ కమిషన్ కేసీఆర్ను విచారణకు పిలిస్తే వెళ్తారా? కేసీఆర్ విచారణకు హాజరు కాకపోతే కమిషన్ ఎలా ముందుకు వెళ్తుందనేది ఉత్కంఠ రేపుతోంది. కాళేశ్వరం విచారణ కమిషన్ నుంచి ఈ నెలాఖరున కేసీఆర్కు పిలుపు రాబోతుందన్న ప్రచారం జోరందుకుంది. కేసీఆర్ విచారణకు వెళ్ళకపోతే అరెస్టు చేస్తారన్న ఊహాగానాలు కూడా వినిపిస్తున్నాయి. అయితే కాంగ్రెస్ అంత డేర్ చేస్తుందా అనేది ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ను అరెస్టు చేస్తామని హంగామా చేసిన కాంగ్రెస్ ఇప్పటికీ డైలమాలో పడింది. లగచర్ల ఘటనలో కేటీఆర్ అరెస్టుపై బ్యాక్ స్టెప్ వేసిన కాంగ్రెస్ పెద్దలు ఫార్ములా ఈ రేస్ కేసులో గవర్నర్ అనుమతి రాగానే ఆయన్ను జైలుకు పంపుతామంటున్నారు. ఇంతలోనే కాళేశ్వరం విషయంలో కేసీఆర్ను కార్నర్ చేసే ప్రయత్నం జరుగుతోంది. అయితే విచారణకు కేసీఆర్ హాజరవుతారా, లేక జస్టిస్ ఎల్ నరసింహారెడ్డి కమిషన్కు లేఖ రాసినట్లుగా జస్టిస్ పీసీ ఘోష్కు లేఖ రాసి దూరంగా ఉంటారా అన్న చర్చ ఇప్పుడు తెలంగాణ పొలిటికల్ సర్కిల్స్లో సాగుతోంది. జస్టిస్ ఎల్ నరసింహారెడ్డి స్థానంలో నియమితులైన జస్టిస్ మదన్ భీమ్రావు లోకూర్ కమిషన్ మాత్రం కేసీఆర్ను విచారణకు పిలవకుండానే నివేదికను ప్రభుత్వానికి సమర్పించింది. ఇప్పుడు కూడా కేసీఆర్ విచారణకు రాకపోతే ఆయన ఇచ్చిన లేఖనే అభిప్రాయంగా పరిగణలోనికి తీసుకునే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. పీసీ ఘోష్ కమిషన్ విచారణపై కూడా కేసీఆర్ స్టడీ చేస్తున్నట్లు తెలుస్తోంది. ఒకవేళ తనకు నోటీసులు ఇస్తే ఎలా రియాక్ట్ కావాలో కూడా గులాబీ బాస్ ఓ క్లారిటీకి వచ్చినట్లు ఇన్సైడ్ టాక్. ప్రధాన ప్రతిపక్షంగా ఉన్న బీఆర్ఎస్ నుంచి హామీలు, గ్యారంటీల విషయంలో తీవ్ర ఒత్తిడిని ఫేస్ చేస్తుంది కాంగ్రెస్. అందుకే అపోజిషన్లో ఉన్నప్పుడు ఆరోపణలు చేసిన ఇష్యూస్లో కేసీఆర్ ఫ్యామిలీని ఇరికించి సైలెంట్ అయిపోయేలా చేయాలని ప్లాన్ చేస్తోందట రేవంత్ సర్కార్. ఈ టైంలో అటు కాళేశ్వరం విచారణ, ఇప్పటికే జరుగుతున్న ఫార్ములా ఈ రేస్ కేసు దర్యాప్తు, ఏది ముందో దేంట్లో అరెస్టులు ఉంటాయనేది టెన్షన్ క్రియేట్ చేస్తోంది. పీసీ ఘోష్ కమిషన్ విచారణకు కేసీఆర్ హాజరవుతారా లేదా అన్నది ఒక డిస్కషన్ అయితే, ఎలా స్పందిస్తారనేది ఇప్పుడు ఇంకొక పాయింట్. అదే సమయంలో ఫార్ములా ఈ రేస్ విషయంలో గవర్నర్ అనుమతిస్తే ప్రభుత్వం ఏం చేయబోతుందనేది కూడా తెలంగాణ పొలిటికల్ సర్కిల్స్లో హాట్ టాపిక్కే. ఈ నేపథ్యంలో ఫస్ట్ ఎవరి అరెస్ట్ ఉంటుంది, ముందు అరెస్ట్ అయ్యేది తండ్రా తనయుడా అనేది ఉత్కంఠ రేపుతోంది.